ఓటుకు కోట్ల కేసులో తనపై విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కాసేపట్లో కోర్టులో విచారణకు రానుంది. మన వాళ్ళు బ్రీఫుడ్ మీ అంటూ స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. ఓటుకు కోట్ల కేసులో తనపై విచారణను నిలిపివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు ఆదేశాలతో వేగంగా మారుతున్న పరిణామాలను గమనించిన చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు. తనపై దర్యాప్తును నిలిపివేయాలని, విచారణ లేకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్లో చాలా వరకు సాంకేతిక అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు ఈ కేసులో పునర్విచారణ అవసరం లేదని కోర్టుకు విన్నవించుకున్నారు. ఓటుకు కోట్ల కేసు ఎన్నికల సమయంలో జరిగిన సంఘటన అని, ఇది ఏసీబీ పరిధిలోకి రాదంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కేసు ఎన్నికల సంఘం పరిధిలోకి మాత్రమే వస్తుంది కాబట్టి ఏసీబీ విచారణను నిలిపివేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు విషయంలో అవతల ఏసీబీ న్యాయస్థానం చాలా స్పష్టంగా తీర్పిచ్చినప్పటికీ, కేవలం విచారణ చేయండి అని చెప్పి తీర్పిచ్చినప్పటికీ సెక్షన్ 156 క్లాజ్ 3 కింద నేను చాలా గొప్పవాడిని, చట్టానికి అతీతుడిని అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అసలు ఆ కేసులో ఏముంది, పసే లేదు, అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున హఠాత్తుగా ఈ 3 రోజులు నిద్ర లేకుండా కూడా రాత్రులు గడిపినటువంటి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ రావడం జరిగింది. ఓటుకు కోట్ల కేసులో మత్తయ్యపై విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు తన క్వాష్ పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైనందున మరోసారి విచారణ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. ఇక సెక్షన్ 156(3) ప్రకారం ఆదేశాలిచ్చిన ఏసీబీ కోర్టు ఎక్కడా ఏ ఆధారాల ప్రకారం కేసు పునర్విచారణ చేయాలో తెలపలేదని ప్రస్తావించారు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే వేసిన పిటిషన్పై గతంలో ఏసీబీ సేకరించిన సాక్ష్యాల ఆధారంగానే ఏసీబీ కోర్టు తీర్పునిచ్చిందని అన్నారు. అయితే చంద్రబాబు తాను చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికే విచారణకు జంకుతున్నారని న్యాయవాదులు అంటున్నారు. వారు ముఖ్యంగా వారిని ఇన్వెస్టిగేషన్ పిలవడమే కోర్టు చేసిన తప్పు, నేను ఇన్వెస్టిగేషన్కి అతీతుణ్ణి, నా మీద ఏ విచారణ జరగడానికి లేదు అనే వాదనతో హైకోర్టు ముందరకు వచ్చారు. చూస్తాం రేపు ఏం వాదనలు చెప్తానో ఈరోజు చెప్పడం సమంజసం కాదు, భావ్యం కాదు, అది న్యాయం కాదు. రేపు కోర్టు ముందరకు వచ్చిన తర్వాత మా వాదనలో ఖచ్చితంగా మా వాదనలు వినిపిస్తాం, న్యాయం ఖచ్చితంగా జరగద్ది, కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం, భావిస్తాం. హైకోర్టుకు వెళ్లడం ద్వారా చంద్రబాబు ఎప్పటిలాగే తన రూట్ను ఎంచుకున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇన్నేళ్లలో ఆయనపై ఆరోపణలకు ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదని, సాంకేతిక అంశాలను అడ్డుగా పెట్టుకుని తప్పించుకుంటున్నారని ఘాటు విమర్శలు చేస్తున్నారు.